హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఎక్స్ అనమాట. గైస్ మనం వీడియోలు చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. అందుకని మనం ఈ రోజు నుంచి వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. గైస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి టుడే వి షో జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ అనమాట. ఈరోజు నేను వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, మనకి జియో ఎయిర్ ఫైబర్ ఎలా ఉంటుంది, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అసలు ఏమొస్తే, అసలు మనకి రీఛార్జ్ ఎంత, దాన్ని అసలు ఎలా మనం బుక్ చేసుకోవాలి, ఈరోజు మనం వీడియోలో చూద్దాం. అంతకుముందు మన ఛానల్కి వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయిగా సింగన్ గైస్, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మన రీఛార్జ్ మంత్లీ ప్లాన్స్ అనమాట. మనకు పైన 600 రూపీస్కి ఉంది, అదైతే వచ్చేసి మనకి బేసిక్ ప్లాన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 30 MB స్పీడ్తో ఇంకా మనకి మంత్లీకి ఒక 1000 GB డేటా అయితే వస్తుంది అనమాట. మనకు వచ్చేసి దీనిలో వచ్చేసి వాయిస్ కాల్స్ కూడా మనకు వచ్చేసి చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి జియో ల్యాండ్ లైన్ అయితే ఉండాలి వైఫై ద్వారా, అప్పుడే వాయిస్ కాల్స్ వచ్చేసి మనం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా మనకు దీంతో సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి. ఇంకొచ్చేసి మనకు సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి హాట్స్టార్ కానీ, మనకు వచ్చేసి సోనీ లైవ్, G5, మనకు వచ్చేసి జియో సినిమా, జియో టీవీ, మనకు వచ్చేసి ఎన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. మనకి ఇంకా సన్ నెక్స్ట్ కూడా వస్తుంది. మీరు ఇంకా చూడొచ్చు కింద మనకి. ఇది వచ్చేసి మనకి యాన్యువల్లీ అనమాట, ఇయర్కి అనమాట. మనకి వచ్చేసి మీరు అక్కడ చూడొచ్చు, మనకి ఇది వచ్చేసి యాన్యువల్ ప్లాన్ అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి సంవత్సరానికి అనమాట. మనకు వచ్చి సంవత్సరానికి మనకి డిస్నీ ప్లస్, హాట్స్టార్, ఇంకా మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్ 1000 GB, ఇంకా మనకి 100 MB స్పీడ్తో కావాలనుకోండి 1400 అవుద్ది అనమాట. మనకు వచ్చేసి 1 ఇయర్కి మీరు అక్కడ చూడొచ్చు. దీంట్లో మనకి డేటా ప్లాన్స్ కూడా అయితే మనకు ఉన్నాయన్నమాట. ఈ విధంగా వస్తుందన్నమాట. హాయిగా సూప్ నేను వచ్చేసి మీ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ని ఎలాగ ఆర్డర్ చేయాలో వచ్చేసి మనం ఈరోజు ఇప్పుడు చూద్దాం అనమాట. మీరు వచ్చేసి గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెళ్ళి మై జియో అనేది కొట్టండి. మీరు అక్కడ జియో ఎయిర్ ఫైబర్ లింక్ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి జియో ఎయిర్ ఫైబర్ వెబ్సైట్లో వచ్చేసి మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. మీరు అక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసి గెట్ జియో ఎయిర్ ఫైబర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. మీరు వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నంబర్ని, ఇంకా మీ నేము, మీ ఏరియా పిన్ కోడ్ని ఇచ్చేసి కింద మీరు క్లెయిమ్ ఆఫర్ వస్తే మీకు 50% ఫస్ట్ అడ్వాన్స్ పే చేసి 1111కి అయితే మీరు ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఆర్డర్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఆర్డర్ కానీ చేసినట్లయితే మీ కింద ట్రాక్ ఆర్డర్, మీ బుకింగ్ నెంబర్తో ట్రాకింగ్ చేసుకోండి. హైగస్ మనకి వీళ్ళు వచ్చేసి మనకి బాక్సులు వచ్చేసి వాళ్ళు వచ్చేసి మనకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే, మనకు వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ రూటర్, ఇంకా మనకి ఫ్రీగా జియో సెటప్ బాక్స్ కూడా, మళ్ళీ ఇంకా విత్ రిమోట్తో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మనకు వచ్చేసి ఆ సెటప్ బాక్స్లో ఆండ్రాయిడ్ వచ్చేసి మనకి యూట్యూబ్ కానీ, బ్లూటూత్, వైవి మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. ఒక ఆండ్రాయిడ్ టీవీ ఎలా ఉంటుంది వచ్చేసి మనకి అన్నీ ఉంటాయి అనమాట. OTT యాప్స్తో అవి వచ్చేసి మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా మనకి పైన రిసీవర్ కూడా వచ్చేసి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. రూటర్ కూడా వచ్చేసి వాళ్ళు ఇస్తారనమాట. మీరు అక్కడ చూడొచ్చు, ఈ విధంగా మనకు వచ్చేసి ప్రొవైడ్ చేస్తారు. గైస్ మీరు అక్కడ చూడొచ్చు, వాళ్ళు వచ్చేసి మనకి వచ్చేసి జియో ఆఫీస్ నుంచి అయితే వచ్చారనమాట. మనం వచ్చేసి ఫైబర్ మనకి ఆర్డర్ చేయగానే మనకు ఫోన్ చేసి మన అడ్రస్ ఎక్కడ కనుక్కొని వచ్చేసి ఫస్ట్ మన ఏరియాలో 5G సిగ్నల్ సరిగ్గా వస్తుందో లేదో చూస్తారనమాట. అప్పుడు వచ్చేసి మనకి వైఫై బాక్సులన్నీ మనకి ఆర్డర్ పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకి ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి జియోని వచ్చేసి మనకి రిజిస్టర్ చేసుకున్న నంబర్ మీద వచ్చేసి అలా యాక్టివేషన్ చేస్తారనమాట. మీ ఆధార్ కార్డు ఇంకా వచ్చేసి మీ ఐస్ని ఇంకా మీకు ఇలాగ ఫోటో చేసి మిమ్మల్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి బిల్లింగ్ లొకేషన్ ఎక్కడ ఉందో చూస్తారనమాట. ఆ తర్వాత చేస్తారు. అందుకేసి మీరు అక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఉన్నాయి కదా బాక్స్లు వచ్చేసి మనకి వచ్చారనమాట. ఒక దాంట్లో సెటప్ బాక్స్, ఒక దాంట్లో పై రిసీవర్, ఇంకోటి వచ్చేసి మనకి రూటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాలేషన్ చేస్తారు. అందుకేసి మీరు అక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసి ఒక జియో ఎయిర్ ఫైబర్ రూటర్ అనమాట. మనకు దీనికి ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. అందుకే మనకు దీనికి ఆన్లో అయితే ఉంచారు. ఇంకా మనం దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు. దీన్ని వచ్చేసి మనకు టెస్టింగ్ పెట్టారనమాట. మీరు అక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసి జియో రూటర్ అయితే అలా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి రిసీవర్ అనమాట. ఇది వచ్చేసి మన టాప్ పైన కానీ బిల్డింగ్ పైన వేస్తారనమాట. దీని నుంచి మనకి సిగ్నల్ వస్తుంది. అందుకేసి మీరు అక్కడ చూడొచ్చు, వచ్చేసి మనకి రిసీవర్ని అయితే వచ్చేసి మనకి బిల్డింగ్ పైన స్తంభానికి అయితే ఇన్స్టాలేషన్ అయితే మనకి చేస్తున్నారనమాట. ఎందుకంటే మన దాని నుంచి మనకు వచ్చేసి 5G సిగ్నల్ అయితే వస్తుంది అనమాట. మనకి 5G సిగ్నల్ రావాలంటే దాన్ని వచ్చేసి మనం బాగా పైన ఇన్స్టాలేషన్ చేయాలి.
గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి రోటర్ అనమాట. చూడొచ్చు మనకి రోటర్కి 220 వోల్ట్ సప్లై అయితే ఇచ్చేయాలి ప్లగ్తో. మళ్ళీ మనకి రోటర్ నుంచి వైర్ అయితే ఉంది కదా, ఆ వైర్ నుంచి మనకి రోటర్ నుంచి మనకి 5G సిగ్నల్ ఇంకా పవర్ సప్లై కూడా వెళ్తుంది అనమాట. మళ్ళీ మీరు అక్కడ చూసినట్లయితే ఒక అడాప్టర్కి పక్కన ఒక ల్యాండ్ టైప్ వచ్చేసి మనకి ఇచ్చాడు కదా, అవుట్ అనమాట. అది అక్కడ నుంచి మనకి పైన మనకి రిసీవర్ 50 వోల్ట్స్, మళ్ళీ మనకి సిగ్నల్ కూడా అక్కడ నుంచి వస్తుంది అనమాట. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. అండ్ గైస్ మీరు ఇక్కడ అప్డేట్ చేస్తారు కదా, ఇది వచ్చేసి మనకి జియో 4K సెటప్ బాక్స్ అనమాట. మనకి దీంట్లోంచి ఆండ్రాయిడ్ టీవీకి ఎలాగొస్తుందో మనకు కూడా అలాగ వస్తుంది అనమాట. దీనికి మనం రోటర్ నుంచి దీనికి నెట్వర్క్ కోసం ఈథర్నెట్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. HDMI కూడా ఉంటుంది దీనికి 12 వోల్ట్ సప్లై. హాయిగా సింగిల్ గేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చేసి అక్కడ గ్రీన్ లైట్ అయితే గ్లో అవుతుంది కదా, మనకు వచ్చేసి ఆ గ్రీన్ లైట్ గ్లో అవుతూ వచ్చేసి మనకి నెట్వర్క్ అయితే మనకి వస్తున్నట్టు అనమాట. మీరు అక్కడ చూడొచ్చేది వచ్చేసి అడాప్టర్ అనమాట. మీరు ఇక్కడ నుంచి రోటరీకి వచ్చి సిగ్నల్ వెళ్తుంది, ప్లస్ పవర్ సప్లై కూడా వెళ్తుంది. మళ్ళీ మనకి పైన రిసీవర్ ఉంది కదా, ఆ రిసీవర్కి ఇక్కడ నుంచి పవర్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచే రిసీవర్ నుంచి 5G ప్లస్ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అక్కడ నుంచి రోటర్కి వెళ్తుంది, ఇలా వర్క్ అవుతుంది అనమాట. గైస్ మీరు అక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా పైన, అది వచ్చేసి మనకి రిసీవర్ అనమాట. అది ఓన్లో వచ్చేసి 5G సిగ్నల్ని అయితే రిసీవ్ అయితే మనకు వచ్చేసి చేసుకుంటుంది అనమాట. మీ ఏరియాలో వచ్చేసి 5G సిగ్నల్ ఉన్నట్లయితేనే మీరు వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ 5Gకి అయితే వెళ్ళాలన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు, నేను వచ్చేసి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. మీకు అక్కడ వచ్చేసి 2 లైట్స్ అయితే ఉన్నాయి కదా, ఒక లైట్ వచ్చేసి మనకి పవర్ ఇండికేటర్, ఇంకో లైట్ వచ్చేసి మనకి 5G సిగ్నల్ వస్తేనే ఆ లైట్ అయితే వెళ్తుంది అనమాట, లేకపోతే రెడ్ లైట్ వెళ్తుంది రాదనమాట. హాయిగా సింగల్ గైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకు వచ్చేసి అక్కడ జియో సెటప్ బాక్స్ అయితే ఉంది కదా, జియో సెటప్ బాక్స్కి మనకు వచ్చేసి రోటర్ నుంచి ఇథర్నెట్ కేబుల్ ఇచ్చుకుని మనకి దానికి HDMI కేబుల్ టీవీకి కనెక్ట్ చేయాలన్నమాట. మనకు వచ్చేసి ఆన్ చేయగానే వెల్కమ్ చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అక్కడ చూడొచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత మనకి OTP చెప్పాలి. ఆ తర్వాత మనకి ఏ నెంబర్తో వచ్చేసి మనం జియో ఎయిర్ ఫైబర్ని రిజిస్టర్ చేయించామో ఆ నెంబర్తో మీరు OTP అయితే చెప్పాలన్నమాట. ఆ తర్వాత మీ అకౌంట్ మీకు వచ్చేస్తుంది అనమాట, మీకు అన్ని OTPs వచ్చేస్తాయి. అండ్ గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకు వచ్చి సెటప్ బాక్స్ ఆన్ చేయగానే మనకు వచ్చేసి ఇవి వచ్చేసి మనకి OTT యాప్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి Sun NXT OTT యాప్స్ అనమాట. ఇవి వచ్చేసి మనం ఏ నెంబర్తో రిజిస్టర్ చేయించుకున్నామో ఆ నెంబర్కి మనకి అక్కడ సబ్స్క్రిప్షన్ అయితే అయిపోద్ది అనమాట. ఇలా వచ్చేసి మనకి Sun NXT కానీ మనకి హాట్స్టార్ కానీ ఇంకా వచ్చేసి మనకి జియో సినిమా, ఇంకా మనకి జియో టీవీ ప్లస్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ప్లస్ మనకి నెట్ కూడా వచ్చేసి ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు యాప్స్ వచ్చేసి Sun NXT, జియో న్యూస్, డిస్కవరీ ప్లస్, G5 ఇలా వచ్చేసి మీకు ఇక్కడ చాలా అయితే ఉంటాయి అనమాట. మనకు వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ టీవీలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకేసి మీకు G5 సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. వచ్చేసి ఇలాగా మీరు ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుని 4K క్వాలిటీలో అయితే మీరు వచ్చేసి చూడొచ్చు అనమాట. ఇంతకే మనం వాడుతుంది 4K బాక్స్ కాబట్టి మీకు క్వాలిటీ వచ్చేసి 4K క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. మై జియో కానీ జియో ఫొటోస్, ఇంకా మనకి వచ్చేసి హాట్స్టార్ కూడా ఉంది. హాట్స్టార్ కూడా మనకి 1 month 3 months సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. మీ అకౌంట్ చూస్ చేసుకుని లాగిన్ అయిపోయి ఇలాగ మీరు దీంట్లో స్పోర్ట్స్ కానీ మూవీస్ కానీ అన్నీ వచ్చేసి వాచ్ చేయొచ్చు అనమాట. మనకు వచ్చేసి మనం ఎంచుకున్న ప్లాన్తో మనకి కూడా వస్తాయి అనమాట. మనకు వచ్చేసి డిస్నీ ప్లస్, హాట్స్టార్, Sun NXT ఇలా మనకి సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి అన్నమాట. వచ్చేసి మనకి మీరు అక్కడ చూడొచ్చు వచ్చేసి ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి ఇంకా దీంట్లో యూట్యూబ్ కూడా ఉందన్నమాట. మనకు వచ్చేసి యూట్యూబ్ కూడా ఉంది. మీరు వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు వచ్చేసి మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. మీరు అలా చూడొచ్చు, మీ అకౌంట్ సైన్ చేసుకొని ఇలా వచ్చేసి మీరు వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. ఓన్లీ మీకు చూపిస్తున్నాను. ఇంకా మనకు దీని తర్వాత యాప్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. మనం వచ్చేసి ఫస్ట్ జియో టీవీ ప్లస్లోకి అయితే వెళ్దాం. మీరు జియో టీవీ ప్లస్లో సీరియల్స్ కానీ మొత్తం ఆల్ ఛానల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. మనకి జియో టీవీ ప్లస్ 800 ఛానల్స్ వరకు అయితే వస్తాయి అన్నమాట. మనకి దీని ముందు వచ్చేసి మామూలు టీవీ కేబుల్ కూడా ఎటువంటి
పనికిరాదు అనమాట. మీరు అక్కడ చూడొచ్చు మనకి ఆల్ టైప్ ఆఫ్ టీవీ షోస్ అండ్ వెబ్ సిరీస్ ఈ విధంగా మనకి అన్నీ వస్తాయి అన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు మనకి మా టీవీలో మనకి ఏం ప్రోగ్రామ్ వస్తుందో కూడా మనకి ఇలాగా చూపిస్తుంది అనమాట. ఆల్ టీవీ ఛానల్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చేసి మనకి రీడైరెక్ట్ అయ్యి వచ్చేసి మనకి ప్లే అవుతాయి అనమాట. సీరియల్స్ కానీ మీరు ఇలా చూడొచ్చు అనమాట. హాయ్ గైస్, మీరు అక్కడ చూడొచ్చు మీకు వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్లో మాత్రం వచ్చినంతగా మీకు వచ్చేసి మామూలు టీవీ ఛానల్స్లో కూడా వచ్చేసి ఏమి రావన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి మనకు వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్లో మనకు వచ్చేసి బేసిక్ ప్లాన్లో మనకు వచ్చేసి జియో సినిమా, ఇంకా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇంకా G5 సన్ NXT, సోనీ లైవ్, మనకి ఇంకా జియో టీవీ ప్లస్లో 800 పైగా టీవీ ఛానల్స్ ఇవన్నీ అయితే మనకి వస్తాయన్నమాట. ఇంకా మనకి చాలా అయితే వస్తాయి అనమాట. ఇంకా మనకు ఒక Android 4K సెటప్ బాక్స్ కూడా వస్తుంది అనమాట. దాంట్లోనే బ్లూటూత్ వైఫై మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. మనకు వచ్చేసి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 11 అయితే ఉంటుంది. మనకు వచ్చేసి ఆఫర్ అయితే పెట్టారనమాట. త్వరగా ఆఫర్ని వేస్ట్ చేసుకోకుండా రిడీమ్ చేసుకోండి.